హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ హౌస్ వైఫ్కి స్వాగతం అండి. ఈ రొటీన్ వచ్చేసి లంచ్ రొటీన్ అండి. ముందుగా అయితే రైస్ అయితే కడిగి పెట్టేశాను ఒక పొయ్యి మీద. మరొక పొయ్యి మీద అయితే చిక్కుడుకాయలు వేసుకొని నీటుగా కడిగి కుక్కర్లో వేసుకొని ఉప్పు పసుపు వేసి ఉడికించుకోండి. మరొక పొయ్యి వెలిగించి కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు చిటపటలాడిన తర్వాత నీటుగా కడిగి పెట్టుకున్న తోటకూర అయితే వేసుకొని కొద్ది మగ్గిన తర్వాత ఉల్లిపాయలు అయితే కట్ చేసి వేసుకోండి. ఉప్పు పసుపు వేసి పక్కన పొయ్యి మీద అయితే పెట్టేయండి. అదైతే ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపు అయితే చిక్కుడుకాయలు ఉడికిపోయినాయి, రైస్ కానీ ఉడికిపోయిందండి. రైస్ అయితే మగ్గనీకైతే పెట్టేశాను. మరొక పొయ్యి వెలిగించి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు ఉల్లిపాయలు కరివేపాకు వేసి బాగా మగ్గిన తర్వాత ఈ చిక్కుడుకాయలు అయితే మొత్తం వేసుకొని ఇందులోకి ఎండు కొబ్బరి పొడి అయితే వేసుకోవాలండి. ఎండు కొబ్బరి, కారం పొడి, ఉప్పు, అలాగే వెల్లుల్లి వేసి పొడి అయితే చేసి పెట్టుకోవాలి. ఆ పొడి వేసుకుంటే చాలా బాగుంటుందండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది. మొత్తం వేసి కలిపి అయితే స్టవ్ ఆఫ్ చేసేయండి. అలాగే ఈలోపు అయితే తోటకూర కానీ ఉడికిపోయిందండి. అందులో కానీ ఎండు కొబ్బరి పొడి వేసేసి మొత్తం కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోండి. ఒక ప్లేట్ తీసుకొని అందులోకి రైస్, చిక్కుడుకాయ, తోటకూర, ఇది ఆకుకూర పప్పు అండి, ఇందాక చూపించాను కదా, ఆకుకూర పప్పు, సలాడ్, అలాగే ఒక కప్పు పెరుగు. నా లంచ్ అయితే ఇదండి. నేను ఇలా హెల్తీగా తింటానండి. ఇలా తింటే హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదండి నా లంచ్ రొటీన్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.